వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. నా పేరు లుంపిని. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, ఇది అందరూ చెప్తారు, అందరూ వింటారు. కానీ అబ్బాయిలు కూడా, అది కూడా చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది హెచ్చరికగా మారబోతుంది. 5 ఏళ్ల చిన్న బాబుని రేప్ చేసి చంపేశారు. ఈ ఘటనని అసలు మనం ఏ కోణంలో చూడాలి? అసలు ఆ చేసిన దుర్మార్గుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంది? రేపొద్దున ఇలాంటివే జరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అండ్ బయట పిల్లలకి పంపాలి అంటే కూడా ఒక రకమైన ఒక ఆందోళన కానీ ఇలాంటివన్నిటివి మైండ్లోకి వస్తూ ఉంటాయి కదా. అసలు ఎలా జరిగింది, ఏంటి, దీన్ని మనం ఎలా చూడాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటున్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ విజయ బంగార్ గారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. దీని గురించి మనం మాట్లాడాలంటే కూడా మనమంతా అసలు సిగ్గుతో తల వంచుకోవాలో లేకపోతే బాధతో మనము తల వంచుకోవాలో తెలియట్లేదండి. ఇది వరకు అంటే ఇంతవరకు నిన్నటి వరకు మొన్నటి వరకు కొన్ని రోజుల వరకు అబ్బాయిలకు మాత్రమే జాగ్రత్తలు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంట్లో పెద్దలు కానీ, అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా, స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, నిన్ను నువ్వు రక్షించుకో, లిమిట్స్ దాటకు, చక్కగా మగపిల్లలతో ఎంతలో ఉండాలో అంతలో ఉండని చెప్పేసి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. సరే, అది పాటిస్తున్నారా పాటించడం అనేది అమ్మాయిల ఇది. ఇప్పుడేమిటంటే కొత్తగా అంటే ఇది ఫస్ట్ కాదండి, ఇది వరకు కూడా జరిగింది. ఏంటంటే ఒక అబ్బాయిని లైంగిక దాడి చేయడం, దాని తర్వాత చంపేయడం. అంటే ఇది మొన్న 12న వీళ్ళిద్దరు ఛత్తీస్గఢ్ నుంచి, వీళ్ళు ఒక ఫ్యామిలీ అక్కడి నుంచి వచ్చారండి, ఏదో పని చేసుకుందామని ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఒక టింపర్ డిపోలో పని చేస్తున్నారు పేరెంట్స్. వాళ్ళతో పాటు వాళ్ళకి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, ఒక 5 ఏళ్ల కుర్రోడు, ఆ చిన్న ఇంకొక అక్క చెల్లెలో వాళ్ళిద్దరు అక్కళ్ళు ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళిద్దరితో పాటు ఆ టింబర్ డిపోలోనే కొన్ని రోజుల కిందటే ఇంకొక కుర్రోడు జాయిన్ అయ్యాడు. అతను కూడా మైనరే. సో ఇద్దరు జాయిన్ అయ్యారు. సరే, ఒక చోట పని చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి కంటే ఈ అబ్బాయి చిన్నవాడు కాబట్టి జనరల్గా అన్నయ్య కదా, ఆడుకుంటాడు పాడుకుంటాడు అనేసి ఇద్దరు దేస్ టు ప్లే అనమాట. బయటికి వెళ్ళేవాళ్ళు, తీసుకెళ్లేవారు, అలా చేసుకునేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా అందులో సస్పెక్ట్ చేయడానికైతే ఏమి లేదు కదా. ఎవరైనా మగపిల్లలతో ఆడుకున్నా, ఈ కాలంలో ఆడపిల్లలతో ఆడుకున్నా మనం పెద్ద సస్పెక్ట్ చేయము. వాళ్ళు కూడా అలాంటి అనుమానం ఏం రాలేదు. సరే, ఏదో పని ఉన్నప్పుడు చేసుకునేవాడట, పని లేనప్పుడు నేను తీసుకెళ్తాను అంటే సరే తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు కూడా. అందులో ఎవరు అనుమానం పడాల్సింది ఏమి లేదు. అలాగే జరిగిందండి. 12వ తారీఖు కూడా అలాగే తీసుకెళ్ళాడు. నేను బయటికి తీసుకెళ్తున్నానంటే వాళ్ళు కూడా ఏమనలేదు. సరే, పని లేదు ఆ రోజు, ఏదో తీసుకెళ్తున్నాం కదా. పాప మా అబ్బాయి ఏంటంటే తల్లిదండ్రులతో పాటు అక్కడే ఆ టింబర్ డిపోలో ఉండేవాడు. చిన్నవాడు కదా, తల్లితో పాటు ఉండేవాడు దగ్గరే. పెద్దవాళ్ళు 2 అక్కలు కాబట్టి వాళ్ళిద్దరూ బయట వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. సో ఇలాగే ఏమైందంటే 12వ తారీఖు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అతను తీసుకురాలేదు రాత్రి. సరే, అతను మళ్ళీ ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ కుర్రోడు కనిపించకుండా పోయాడు. వీళ్ళు 12వ తారీఖు వరకు రాత్రంతా చూసి పగలు ఏం చేశారంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇవాళ 16th, అంటే 2 రోజుల తర్వాత 13వ తారీఖు వెళ్ళి దే స్టార్టెడ్ సర్చింగ్. ఎక్కడా దొరకలేదు ఆ కుర్రోడు. దొరకకపోతే ఇంకా అక్కడ సీసీ కెమెరాస్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వెళ్తే పాపం పోలీసు వాళ్ళకి ఒక ముళ్ళ పొదలల్లో ఆ కుర్రోడు, ఆ చిన్న అబ్బాయి, 5 సంవత్సరాల అబ్బాయి బట్టలు లేకుండా అచేతనంగా పడిపోయి చనిపోయి ఉన్నాడు. అతనికి మీద ఈ గొంతు పిసికేశాడనమాట ఎవరైతే తీసుకెళ్ళారో ఆ కుర్రోడు. సరే, చంపేయలేదండి. చంపే ముందు అతన్ని సెక్సువల్గా హరాస్ చేసి, అతన్ని అంటే మన భాషలో అయితే అతనిపై అఘాయిత్యం చేసి చంపేశాడు. అంటే దీన్ని మరి మనం ఏం చేయాలో ఏమనాలో దీని గురించి మాట్లాడడానికి కూడా మనకు మాటలు రావట్లేదు. అంటే మగపిల్లలతో పాటు మగపిల్లలతో మాట్లాడాలంటే కూడా ఇప్పుడు ఇంకా భయపడాలా? వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలా? ఇక మగపిల్లలకు కూడా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మగపిల్లలతో నీ ఫ్రెండ్స్తో, బాయ్ ఫ్రెండ్స్తో కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇంత చేస్తే పాపం ఆ తల్లిదండ్రికి చాలా కడుపు సోకమండి చూడగానే. వాళ్ళు అసలు ఫస్ట్ మిస్సింగ్ అయ్యంటే సరే, ఎక్కడో ఆడుకుంటున్నాడు, రాత్రిపూట ఎక్కడో పడుకున్నాడు, చిన్నవాడు కదా అనుకున్నారే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయాడు, ఇలా చంపేశారు అనగానే ఒకసారి నిజంగానే మనం ఆలోచించుకుంటే ఆ తల్లిదండ్రి గుండె ఎంత బద్దలై ఉంటుందో మనం ఒకసారి ఊహించుకుంటే నిజంగా మన కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి. ఎంత డీప్గా అంటే ఆలోచిస్తే అనుకుంటారు కదా,
చిన్న బాబుని ఏం చేస్తారు, ఎట్లా ఏం చేస్తారు, చేస్తారు? అసలు ఏమవుతుంది అనేది అర్థం అవ్వదు అనరు. కదా అదే age కదా. లో. సో ఇది ఊహకందనిది జరిగిందనమాట. అసలు ఎవ్వరు ఊహించనిది జరిగింది. తల్లిదండ్రులు కూడా అనుకున్నారు ప్రతిరోజు తీసుకెళ్తున్నాడు కదా, అలాగే తీసుకుంటాడు, రాత్రి అయిపోయింది కదా పడుకొని ఉంటాడు వాడితో పాటు వాళ్ళ ఇంట్లో అని అనుకొని ఉంటారు. కానీ ఇలా జరుగుతుందని మాత్రం వాళ్ళు ఊహించలేదండి. సో వాళ్ళు తర్వాత ఏంటంటే ఎలా తెలుసు ఏంటి అంటే, ప్రతిరోజు మాతో పాటు అతను పనిచేసేవాడు. 2 నెలల కిందట ఏమో వచ్చాడు, మాతో పాటు ఉండేవాడు. మా దగ్గర అంటే చిన్నవాడు కాబట్టి మాతో పాటు ఉండేవాడు మా అబ్బాయి. ఇద్దరు ఆడుకుంటేవాళ్ళు. మొన్న కూడా అట్లాగే తీసుకెళ్ళాడని అనుకున్నాం, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని వాళ్ళు చెప్పి గుండెలు అవిసలాగా ఏడుస్తున్నారనమాట. సో దీనికంతటికి కారణం ఏంటంటే మళ్ళీ ఏమిటి అంటే, సోషల్ మీడియాలో మీరు ఎంత బాగుపడడానికి ఎన్ని దారులు ఉన్నాయో, చెడిపోవడానికి కూడా అన్ని దారులు ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు, సో వాళ్ళకేం రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏది పడితే అది చూడొచ్చు. అంటే తల్లిదండ్రులు దాన్ని లాక్ చేయాలి అనే ఎడ్యుకేషన్, అంటే వాళ్ళు ఆ పరిస్థితులలో ఎడ్యుకేషన్ అంత ఉండకపోవచ్చు వాళ్ళకి, వీళ్ళు ఏదో చూస్తారని పెద్దవాళ్ళు ఎవరు లాక్ చేసేయట్లేదు. పెద్దవాళ్ళు లాక్ చేసినా కూడా పిల్లవాళ్ళకి మనం పాస్వర్డ్ మర్చిపోతున్నా కానీ వాళ్ళు చక్కగా ఓపెన్ చేసుకుంటున్నారు. కాబట్టి దీనికి అంతటికి కారణం మళ్ళీ సోషల్ మీడియాలో. అంటే పిల్లల ఆలోచనలు ఎలా పోతున్నాయి, ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా అంటే మంచిని చూడకుండా ఇలాంటి చెడు ఆలోచనలు చేసేసుకొని, అంటే చంపడం అనేదే ఒక పెద్ద నేరం అండి. తీసుకెళ్ళి ఇంకొక అంటే ఒక మనిషి ఒక సేమ్ జెండరు అలా చేశాడు అంటే చంటి పిల్లవాడు, వాడికి ఏం తెలుసండి, బిస్కెట్స్ ఇస్తానని తీసుకెళ్ళాడు. వాడు నిజంగా చనిపోయేటప్పుడు వాడు వీడి మీద నిజంగా పడి ఆ విధంగా చేస్తున్నప్పుడు నిజంగా ఆ అబ్బాయి ఎంత నరకం అనుభవించాడో మనము అనుకుంటే మాత్రం మనకి అసలు వర్ణాతీతం ఆ బాధ అనేది. సో అలా చేశాడు అని అంటే ఇదేంటికంటే కారణము మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కాదు, ఎవరైనా సరే ఆ యూట్యూబ్లో చూడడము, ఇవన్నీ నేర్చుకోవడము, ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించుకోవడం అనమాట. సో తల్లిదండ్రులు కూడా మరి ముఖ్యంగా, అంటే వీళ్ళకి విషయంలోనే కాదండి, ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలను అసలు వీళ్ళు ఏం చూస్తున్నారు, చదువుకు సంబంధించి ఏమైనా చూస్తున్నారా, వేరేది ఏమైనా చూస్తున్నారా, వీళ్ళు చూసిన దాని వల్ల వాళ్ళ లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అవుతున్నది, తర్వాత దానివల్ల సొసైటీకి ఏమి నష్టం జరుగుతుంది, వీళ్ళు ఎంత చెడిపోతారని ఆలోచించుకోవాల్సిన బాధ్యత కంపల్సరీగా తల్లిదండ్రుల మీదే ఉందండి. అంటే మా చిన్నప్పుడు ఇదివరకు ఇట్లాంటివన్నీ ఏమి లేవు, సోషల్ మీడియాలు లేవు. మీరు ఒక సైకిల్ మీరు దాన్ని యూజ్ చేయాలా, సైకిల్ తొక్కాలంటే కూడా దానికి ఒక లైసెన్స్ ఉండేది. లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే కానీ సైకిల్ తొక్కడానికి లేదు. దానికి ఒక లైట్ ఉండేది. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఆ పాతకాలంలో అంత డిసిప్లిన్గా ఉండేవారు. ఒకళ్ళు మీరు ఏదన్నా ఒకటి యూజ్ చేస్తారు, ఆ యూజ్ చేసిన దాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు అంటే దానికి అన్ని విధాలా కరెక్ట్గా ఉంటేనే ఉండేదన్నమాట. ఒక రేడియో మీకు ఉండాలి అంటే ఆ రేడియో కూడా మీకు లైసెన్స్ ఉండేది. కావాలంటే మీ తల్లిదండ్రులను అడగండి అలా ఉందో లేదో, అలాంటివి ఉండేవన్నమాట. ఇప్పుడు దేనికి ఏమున్నాయి చెప్పండి, దేనికి ఏం లేదు. ప్రతి ఒక్కడి ఫోన్లో, ప్రతి ఒక్క చేతిలో ఫోను. ఆ ఫోను ఎన్ని విధాల నానాక విధాలుగా ఉపయోగించి ఎన్ని విధాలుగా చెడిపోవాలో, ఎన్ని విధాలుగా సమాజాన్ని భ్రష్టు పట్టించాలో, ఎన్ని విధాలుగా సొసైటీకి హామ్ చేయాలో అది నేర్చుకుంటున్నారే తప్ప నిజంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ ఎందులో కానీ సోషల్ మీడియాలో మనం బాగుపడడానికి చాలా దారులు ఉన్నాయండి కదా. అంటే మీరు అన్నట్టుగా అప్పట్లో రెగ్యులేట్ చేసేవాళ్ళు, ప్రతిదీ మానిటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు, విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. దానివల్లే అంటారా? దానివల్లే, 100% దానివల్లే. ఎవరు మానిటర్ చేసేవాళ్ళు లేరు, ఏమీ లేదు. ఒకవేళ తల్లిదండ్రులు పాపం నాలాంటి తల్లి ఏం చేస్తున్నావు అనగానే, ఏదో చదువుకుంటున్నాను నీకెందుకు, ఇదిగో మా ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది, అదేంటి యూట్యూబ్లో చూసి నేర్చుకోమన్నారు అని కూడా చెప్తున్నారు. పాప కొంతమంది అమాయకమైన తల్లిదండ్రులు నిజంగానే అనుకొని వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఒకవేళ స్ట్రిక్ట్గా లాక్ చేసి ఇచ్చినా కూడా దాన్ని లాక్ చేసే టెక్నిక్స్ అని పిల్లలకు తెలిసిపోతూ ఉన్నాయి. మనం మర్చిపోతాం కానీ వాళ్ళు పాస్వర్డ్స్ ఏమి మర్చిపోవటం లేదు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అంటే, చదువు అనేదే ఇంపార్టెంట్ కాదమ్మా. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. చదువు స్కూల్లో నేర్పిస్తారు. సంస్కారము, నలుగురితో ఎలా ఉండాలి, మనం అంటే పిల్లలతో మనం ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది నేర్పించాల్సింది కంపల్సరీగా తల్లిదండ్రే ఫస్ట్ మొదటి గురువు. తండ్రి కంటే తల్లే మొదటి గురువు. అంతే. వాళ్ళు ఏదో అదేంటి ఏదైనా చేస్తే కొంతమంది తండ్రులు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు అనమాట. తల్లి మా వాడండి, వాడికి 12 ఏళ్ళేనండి, అదేంటి స్కూటర్ ఎంత నడిపిస్తాడు అనుకున్నారు, ఎంత స్పీడ్గా
అది తప్ప ఒప్ప, దానివల్ల వాడి ప్రాణానికి హాని, రోడ్డు మీదకి తీసుకెళ్తే వాడు ఎవరినన్నా గుద్దుతాడా, తర్వాత దానివల్ల ఎంతమంది ప్రమాదాలు జరుగుతాయి, వాడి లైఫ్ ఏం లాస్ అని ఎవరు అనుకోండి, చాలా గర్వంగా చెప్పుకుంటారండి. నేను చాలా మందిని విన్నాను అంట, మా వాడికి అసలు కాళ్ళు కూడా అనవండి, వాడు ఎంత స్పీడ్గా నడిపి నన్ను తీసుకెళ్తాడండి స్కూల్కు, నన్ను బస్ స్టాప్కి తీసుకెళ్తారని చెప్తున్నారు. కానీ అది నిజంగా తప్ప కాదా అనేది ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించుకోవాల్సింది. అంటే ఏ ఏజ్లో మీరు వెహికల్ నడిపించాలి అనేది కూడా మీరు పిల్లలకి ఎడ్యుకేట్ చేయట్లేదు. వాడు నడిపిస్తున్నాడంటే వీళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇది జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ ఎగ్జాంపుల్. వీటన్నిటి మూలాన ఏమిటంటే పిచ్చలు పెడతాను అనమాట. పిల్లలకి ఏదన్నా చేయొచ్చు. రోడ్డు మీదనండి ఎంత ర్యాష్గా వెళ్తారంటే వాళ్ళు అసలు కాళ్ళు కూడా అందవు. ఇద్దరు ముగ్గురు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఎవరికండి నష్టం? అంటే ఇప్పుడు ఇది జరిగింది కూడా నిజంగా అస్సలు ఇలాంటి మీరు ఒక్కసారి ఆలోచన, సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదు. నిజంగా ఈ కుర్రాడు ఆ పని చేసేవాడా? అసలు ఏమీ లేదండి. అబ్బాయికి ఏమీ తెలియదు. మైనరే అబ్బాయి కూడా, ఒక 17 ఏళ్ళో 16 ఏళ్ళో 14 ఏళ్ళో. నిజంగా ఇలాంటివన్నీ ఏమీ చూడకపోతే, ఇలాంటి వాటి మీద ఇతనికి అంటే ఇంప్రెస్ అవ్వకపోతే ఇలా చేసేవాడా? తెలియదు కదా, అసలు ఏమిటో తెలీదు. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఇదే ఈ సోషల్ మీడియానే. అంటే నన్ను అడిగితే మాత్రం దీంట్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏ ఏజ్ వాళ్ళు దీన్ని యూజ్ చేయాలనేది. లేకపోతే మాత్రము ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయండి. ఒక అబ్బాయి మీద పడి రేప్ అఘాయిత్యం చేసి అతన్ని చిత్రహింసలు చేసి మళ్ళీ అది ఎక్కడ బయటపడుతుందో, వీడు బయటకు వచ్చి పోతాడో, బయటకు వచ్చి చెప్తాడో అని అతన్ని చంపడం అనేది ఎంత క్రూరత్వం అంటే, చేసింది నేరం, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక నేరం చేసేసి తల్లిదండ్రులకు ఈరోజు కడుపు సోకాన్ని మిగిలిచ్చాడు. అంటే దానికి అంత కారణం నిజంగానే సోషల్ మీడియా విచ్చలవిడితనం, దేని మీద కంట్రోల్ లేకపోవడం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అప్పీల్ చేయడం ఏంటంటే, దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, అంటే ఎంతవరకు అవసరమో వాళ్ళు చూసే యూట్యూబ్లో కానీ వేరేది కానీ ఒకసారి మీరు కూడా చూడండి. మీ పిల్లలు ఏదో తప్పు సో అదేంటి వెహికల్ నడిపితే అదే పెద్ద గ్రేట్గా ఫీల్ అవ్వకండి. ఎవరినన్నా పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడితే, మా వాడిది ఎవరిని లెక్క చేయడండి, ఎవరినైనా ఇలా మాట్లాడతాడంటే కూడా చాలామంది తల్లిదండ్రులు అది ఎంతవరకు కరెక్టు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాలి. అట్లాగే దీని ద్వారా మనం తెలుసుకోవడం ఏంటంటే, మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో స్నేహాలు ఎంత చేయాలో అంతనే చేయండి, ఎవరిని నమ్మకండి అని మాత్రం మనం చెప్తాం. కానీ తెలిసిపోతుంది ఇలాంటి వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తేనే, అబ్జర్వ్ చేస్తే కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి మనకు కూడా. అండ్ ఆల్సో ఇప్పుడు మేడం మీరు అన్నట్టుగా సోషల్ మీడియా వల్ల, మొబైల్ ఫోన్ వల్ల అని అన్నారు, టెక్నాలజికలీ చూసుకుంటే మనం ఇంకా ముందుకి వెళ్తూనే ఉంటాము, డెఫినెట్లీ వెళ్తాము. మరి ఆ లెక్కన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పెరగాలి. అదేనండి నేను చెప్తున్నా, ఏదైనా సరే ప్రాపర్ గా యూస్ చేస్తే మనం నిజంగానే ఇంకా చాలా ముందుకెళ్తాం. కానీ దాన్ని ప్రాపర్గా ఎంతమంది యూస్ చేస్తున్నారు చెప్పండి. దానివల్ల నిజంగానే ప్రతి ఒక్కరి చేతిలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారనుకోండి అమ్మా, ఇద్దరు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఎవడు యూట్యూబ్ వాడు తీసుకుంటే, ఎవడి ఫోన్ ఆడు చూసుకుంటే, మరి మీ ఇద్దరు కలుసుకోవడం ఎందుకు? మీరు ఎక్కడైనా చూడండి, బస్ స్టాపులలో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏ హోటల్లో కూడా ఎవరితో మాట్లాడుకోరు, ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక ఫోన్ మీద నలుగురు పడి చూస్తారు. మరి ఇంకా ఎక్కడ మంచి మాటలు మాట్లాడుకుండేది, మంచి విషయాలు షేర్ చేసుకుండేది ఏముంటుంది చెప్పండి? అంతసేపు వచ్చి వాడు చూసింది ఈ దరిద్రాన్ని వీడికి చూపిస్తాడు అనమాట. అందుకని మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో చూసినందువల్ల పాడైపోతారని నేను చెప్పట్లేదు. అందులో ఎలా పాడైపోవాలో తెలుసు, ఎలా జీవితంలో ఎలా బాగుపడాలో కూడా తెలుసు. అవి చూడట్లేదు ఎవరు. ఇప్పుడు వీడు ఈ పని చేశాడు అంటే నిజంగా స్వతహాగా వాడికి తెలుసా? తెలీదు. ఏది? ఇదే ప్రభావం అన్నమాట. అంటే ఇందులో కూడా దొంగతనం ఎలా చేయాలో చూపిస్తున్నారు, ఒక మనిషిని ఎలా పడి అఘాయిత్యం ఎలా చేయాలో చూపిస్తున్నారు, అన్నీ చూపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత సేఫ్గా ఉండాలి, మనము ఎలా ఉంటే సేఫ్గా ఉంటామనేది కూడా చూపిస్తున్నారు. అది చూపించట్లే, అది ఎవరు చూడట్లేదు. అంటే ఎంతసేపు చూసినా కూడా చెడుదారి పట్టడానికే ట్రై చేస్తున్నారు. కాబట్టి మగపిల్లలు కూడా, సో ఆడపిల్లలు ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంటే వల్ల ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళ పట్ల అనేసి. సో మళ్ళీ ఇంకొక సందేశం ఏంటంటే, మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన దుస్థితి వచ్చింది మనకి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.